భక్తి అంటే ఏదో బట్టలు వేసుకోవటం కాదు. భక్తి అంటే అక్కడికి వెళ్ళటం ఇక్కడికి వెళ్ళటం కాదు, అక్కడ దిగటం ఇక్కడ ఎక్కటం కాదు, బళ్ళు నైవేద్యాలు అస్సలే కాదు. ఆ సౌలు చేయొద్దన్న పనులు చేస్తూ అసలు అక్కడ ఏం తేవద్దంటే ఆ ఎద్దుల్ని గొర్రెలను తెచ్చేసుకుంటూ, ఏంటి తెస్తున్నావు నువ్వు తేవద్దంటే, అంటే నీ దేవుడికి బలి ఇవ్వటానికే అంటున్నాడు. అంటే ఈనాడు భక్తి అంటే ఎలా తయారైపోయిందంటే దేవుడికి లంచాలు పెట్టడం, దేవుడికి కూడా ఏదో కమిషన్లు ఇవ్వటం అన్నట్లుంది. అలాంటి కమిషన్లు తీసుకునే దేవుడు అసలు దేవుడేనా? అసలు దేవుడై ఉండడు అటువంటి వాళ్ళు. అందుకే దేవుడు 1000 కొండల మీద మేసే మేకలన్నీ నావే, గొర్రెలు నాయి, ఎద్దులు నాయి, అన్నీ నాయి, ఏంటి నువ్వు నాకు ఇచ్చేది? నేను ఆకలిగుంటే నీతో చెప్తానా? వెండి నాది, బంగారు నాది, ఏంటి నాకు చేసేది నువ్వు నాకు సంపూర్ణ విధేయత చూపు అన్నారు దేవుడు. సౌలుతో కూడా చెప్పాడు సమూయేలు, మాట వినటం శ్రేష్టం సౌలు, మాట వినటం శ్రేష్టం. చేయొద్దన్న పని చేసి ఏదో లంచం ఇస్తున్నానంటావేంటి? గొర్రెలు ఎద్దులు ఇస్తానంటావేంటి? మాట వినటం శ్రేష్టం. బలులు అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం.